హలో వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ కవీస్ కిచెన్. ఈరోజు జావ తయారీ, ఊదల జావ తయారీకి ఎలా చేసుకుందాం, ఎలా చేయాలి అని చాలామంది క్లియర్గా చెప్పండి అని డౌట్స్ అడుగుతున్నారు. సో అందుకని మీ ముందుకు వచ్చాను. ఇవి ఊదలండి, బార్న్యార్డ్ మిల్లెట్స్ అంటాం మనం. ఈ ఊదల్ని నేను 6 to 8 hours నానబెట్టి మళ్ళీ నీడలో ఆరబెట్టి కాస్త వేయించి ఇప్పుడు మనం ఇసురాయిలో ఇసురుకున్న దాన్ని జావా ఎలా చేసుకోవాలో నేను మళ్ళీ చెప్తాను. సో ఇవి ఊదలు. చాలామంది మిల్లెట్స్ తింటున్నారు, హ్యాపీగా రిజల్ట్స్ చెప్తున్నారు. మాకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయండి, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నాము అని చెప్తున్నారు. సో సంతోషం కదండి. మన ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా మించిన సంపద మనకి లేదు. ఇవి ఇప్పుడు మనకి 6 to 8 hours ఎందుకు నానబెట్టుకోవాలి మరి అంటే, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 8 to 12% అంటే 100 grams-కి 8 to 12% అంత ఫైబర్ కంటెంట్ మనకి ఉంటుంది. కాబట్టి ఇవి మనం నానబెట్టకుండా తిన్నామనుకోండి ఇండైజెషన్ కావచ్చు, ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా నానబెట్టుకొని తినాలి. సో ఇలా ఇసురుకోవాలి అంటే మీ ఇంట్లో మూలకి ఎక్కడో పెట్టేసి ఉంటారు ఇసురాయిలని, తీసి హ్యాపీగా మంచిగా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుందండి. మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది హ్యాపీగా. మేమైతే ఎవ్రీ సండే చక్కగా ఆ వీక్కి కావాల్సిన జావా అంతా ఇసురాయిలోనే ఇసురుకుంటాం. నేను మా వారు మాట్లాడుకుంటూ, మా పిల్లలు. సో అదొక సరదాగా చేసినట్లయితే మనకు కష్టంగా అనిపించదు. అబ్బా ఇసురాయిలో ఇసురాలా అంటే బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది కావచ్చు. బట్ దాన్ని సరదాగా అనుకుంటే, ఎంజాయ్మెంట్ అనుకుంటే మనం ఎంత కష్టమైనా పడగలుగుతాం. ఇష్టపడాలి, దేన్నైనా ఇష్టపడ్డామనుకోండి దాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. సో ఇలా ఇప్పుడు మనకి జావ తయారవుతుందండి. ఈ జావని చూడండి, పొడి తయారవుతుంది, అంటే గట్కలాగా అవుతుంది, రవ్వలాగా. సో మనం మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇలా చేసుకుంటే మంచిగా మనకి జావ పంటికి తగులుతుంది. సో ఇలా తయారైన పిండిని, రవ్వ లాంటి పిండి కాదు, అటు రవ్వలాగా కాదు. సో దీనిని మనం ఒక గ్లాస్ వాటర్కి జస్ట్ ఒక్క గ్లాస్ వాటర్కి 1 స్పూన్ మనం ఈ రవ్వ వేసి చక్కగా ఉడికించుకోవాలి. 10 to 15 minutes ఉడికించుకుంటే జావ తయారవుతుందండి. ఈ జావని ఇంకా మనకి ఈ జావ వల్ల ఇంకా బెనిఫిట్స్ రావాలి అంటే, మార్నింగ్ చేసిన జావని కుండలో పోసి ఈవినింగ్ చేసుకున్న జావని తెల్లవారి తాగడం మార్నింగ్. అంటే ఇలా చేసినట్లయితే ప్రోబయాటిక్స్, ఇంకా అందులో మనకి ప్రోబయాటిక్స్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. సో ఇది చాలా మంచిది, మనకి ప్రోబయాటిక్స్ లాగా ఇందులో తయారవుతుంది. కాబట్టి సో జావని ఏం చేయాలి ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎనీ మిల్లెట్ వాటిని మనం 6 to 8 hours నానబెట్టుకోవాలి, నీడలో ఆరబెట్టి కాస్త వేయించుకొని, మనం ఎందుకు వేయించుకోవాలంటే కాస్త టేస్టీగా ఉంటుంది జావా. సో దాన్ని మనం ఒక గ్లాస్ వాటర్కి 1 స్పూన్ మనం ఇప్పుడు నేను ఊదలు తీసుకున్నాను కదా, 1 గ్లాస్ వాటర్కి 1 స్పూన్ ఊదల రవ్వ, లేదా మనం ఇసురుకున్న పొడి ఉంటుంది కదా, ఇసురుకున్నది మిక్సీ పట్టుకున్నది కావచ్చు. సో దాన్ని మనం 10 to 15 minutes ఉడికించుకొని చల్లార్చి, ప్రొద్దున చేస్తుందని ఈవినింగ్ తాగాలి, ఈవినింగ్ చేసుకుందని ప్రొద్దున తాగితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో మిల్లెట్స్ బెనిఫిట్స్ మీకు ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, ఫైబర్ కంటెంట్ ఎక్కువ, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అన్నీ ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి మిల్లెట్స్ చాలా ఆరోగ్యానికి మంచిది. సో మీకు ఇప్పటికీ బాగా నేను చెప్పి ఉన్నాను కదా మిల్లెట్స్ ఎందుకు తీసుకోవాలి అన్నది. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి, హెల్దీ రెసిపీస్ చూడడానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను. మీ కామెంట్స్ నాకు ఇన్బాక్స్లో చెప్పండి. ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా చేస్తే కూడా నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను కవీస్ కిచెన్లో. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.